దేశంలో ఏం జరుగుతుంది? ఉప రాష్ట్రపతి ధన్ఖడ్కి ఏం జరిగింది? పార్లమెంట్ సెషన్లో ఏం జరిగింది? నెక్స్ట్ ఉప రాష్ట్రపతిగా నితీష్ కుమారేనా? బీహార్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావటం కోసమే ధన్ఖడ్ను పక్కన పెట్టారా? భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా పిలిచి మరీ పదవి ఇచ్చారు. ఇప్పుడు వాళ్లే పదవి నుంచి దించేశారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4:30 వరకు ఏం జరిగింది? ఉన్నట్టుండి ధన్ఖడ్ రాజీనామాకు కారణమేంటి? దేశంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అంశమే వినిపిస్తుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా అనేక అనుమానాలకు తావుతీస్తుంది. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఉపరాష్ట్రపతిగా ఇలా అంతర్గతంగా రాజీనామా చేసి వెళ్లడం ఇదే తొలిసారి. అసలేం జరిగింది? నిజంగా ధన్ఖడ్ అనారోగ్య కారణంగా రాజీనామా చేశారా? లేక బీజేపీ ప్రభుత్వమే ఒత్తిడి చేసి పదవిని దిగిపోవాలన్నారా? నితీష్ కోసమే మోదీ ధన్ఖడ్ దింపేశారా? బీజేపీ బలపడటం కోసం రాజ్యాంగబద్ధమైన పదవికి కూడా గండం తప్పడం లేదా? అసలేం జరుగుతుంది దేశంలో? బీజేపీ పార్టీలు చట్టాలను తమ చుట్టాలు అని అనుకుంటున్నాయా? ఉపరాష్ట్రపతి అంటే గౌరవం లేదా? తమ పార్టీ అని మాజీ గవర్నర్ని పిలిచి మరీ పదవి ఎక్కించారు. ఇప్పుడు మీ పార్టీ ప్రయోజనాల కోసం మీరే దిగిపోమని దింపేశారు. బీజేపీ పార్టీ అంటే అవసరాలకు దారులు తొక్కే పార్టీనేనా? పార్టీ మనుగడ కోసం మోదీ ఇంతకు దిగజారుతారా? కేవలం ఒక వ్యక్తి డ్రీమ్ ని నెరవేర్చేందుకు మోదీ ఇంతకు తెగించారా? అసలేంటి ఈ రాజీనామా పంచాయతీ? ధన్ఖడ్కి బీజేపీకి ఎక్కడ చెడింది? ధన్ఖడ్ స్థానంలో ఎవరు ఉపరాష్ట్రపతిగా ఉండనున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది. ఉదయం నుంచి ఎగువ సభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. లేఖలో అనారోగ్య కారణాలతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ధన్ఖడ్ చెప్పినప్పటికీ ఆయన రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో లోతైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:30 బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ధన్ఖడ్ అధ్యక్షత వహించినట్లు చెప్పారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు హాజరైనట్లు తెలిపారు. చర్చ అనంతరం మళ్లీ సాయంత్రం 4:30 సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లుగా ధన్ఖడ్ రాజీనామాకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. నిజంగా ధన్ఖడ్ రాజీనామాకు ఆరోగ్యంతో పాటు అంతకు మించిన రాజకీయ కారణాలు ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. జూలై 10న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ నేను ఆగస్టు 2027లో సరైన సమయంలో దైవ నిర్ణయానికి లోబడి పదవి విరమణ చేస్తాను అని స్పష్టం చేశారు. అది కూడా దైవ అనుగ్రహం ఉంటే అని అన్నారు. వాస్తవానికి ధన్ఖడ్ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ధన్ఖడ్ కు ఉపరాష్ట్రపతిగా 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. అయితే 10 రోజుల క్రితం పూర్తి కాలం ఈ పదవిలో కొనసాగుతారని చెప్పిన ఆయన ఇప్పుడు అనూహ్యంగా రాజీనామా చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో తదుపరి ఈ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అనే చర్చ ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాగా తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
దాదాపు 4 పేర్లు తదుపరి రాష్ట్రపతి లిస్టులో వినిపిస్తున్నాయి. అందులో ముందుగా ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాబోయే ఉపరాష్ట్రపతి అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కేంద్ర బీజేపీ కావాలనే ధన్కడ్ని ఉపరాష్ట్రపతి నుంచి తప్పించిందా? రాబోయే బీహార్ ఎన్నికల కోసమే రాష్ట్రపతి పదవిని ఖాళీగా ఉంచిందా? తదుపరి ఉపరాష్ట్రపతిగా బీహార్కు చెందిన వ్యక్తి కాబోతున్నారా? ఎన్డీఏ కూటమి నేతనే నెక్స్ట్ ఉపరాష్ట్ర పదవిని దక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీహార్కు చెందిన ఒక నేత కోసం కేంద్ర బీజేపీ ధన్కడ్ను ఉపరాష్ట్ర పదవి నుంచి తప్పించిందట. అంటే ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ ను ఢిల్లీ పంపి బీహార్ అసెంబ్లీని చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ధన్కడ్ అకస్మాత్తుగా వైదొలగడం వెనుక బీజేపీ మాస్టర్ స్కెచ్ ఉందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రయోజనం ఆశించే ధన్కడ్ చేత బలవంతంగా రాజీనామా చేయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా పంపడం ద్వారా త్వరలో బీహార్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తిని సీఎం చేయాలనేది కమలం పార్టీ లక్ష్యమని తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాగూర్ బచౌల్ మాట్లాడుతూ నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా అందరూ చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో తనకు ఉపరాష్ట్రపతిగా కావాలని అది నా డ్రీమ్ అని నితీష్ కుమార్ వెల్లడించారు. అదే కాకుండా బీజేపీ నితీష్ ని ఉపరాష్ట్రపతిగా చేస్తే ఇక భవిష్యత్తులో బీజేపీలో నితీష్ పేరు వినిపించకుండా నితీష్ ని రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పించే ప్లాన్ లో మోడీ ఉన్నట్లు సమాచారం. అంటే దేశ అత్యున్నత 2వ స్థానమైన ఉపరాష్ట్ర పదవి అధిరోహిస్తే ఆ తర్వాత దేశంలో జరిగే ఏ రాజకీయ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు అర్హుడు కాదు, ఒక్క రాష్ట్ర పదవి తప్ప. దీంతో మరో 5 ఏళ్లలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్ కాదు కదా, ఆయన బొమ్మ కూడా కనిపించదు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో నితీష్ కుమార్ ప్లేస్ లో బీజేపీ పార్టీ పాగా వేసేందుకు మోడీ, అమిత్ షా వ్యూహం చేసినట్లు సమాచారం. ఇక్కడ వ్యూహం అంటే ఏంటి? నితీష్ ని గౌరవంగా బీజేపీ పార్టీ పైకెత్తి రాజకీయంగా పక్కన పెడుతుంది. అంటే ఉన్నత పదవి ఇస్తూనే మీరు ఇక గౌరవపదంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోమంటుంది. గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఉపరాష్ట్రపతికి కూడా అచ్చం ఇలాగే జరిగింది. బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞులను బీజేపీ పార్టీ ఉపరాష్ట్రపతిగా చేసి రాజకీయాలకు శాశ్వతంగా వెంకయ్య నాయుడిని దూరం చేసింది బీజేపీ పార్టీ. ఇప్పుడు నితీష్ కుమార్ అంశంలో కూడా అచ్చం ఇలాగే చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నింది. దీంతో భవిష్యత్తులో బీహార్లో బీజేపీ బలపడే అవకాశం ఉంది.